మేడ్చల్ జిల్లా బోడుపుల్లో కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యుఫోరియా 2026 పేరుతో నిర్వహించిన ఈ వార్షికోత్సవ వేడుకలు ముఖ్య అతిథులుగా ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి శ్రీనటి అశ్రిత, ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి హాజరై వేడుకలు ప్రారంభించారు. ఈ వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. కృషి, పట్టుదల, హార్డ్ వర్క్ విజయానికి మూలమని, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులకు చక్కని శిక్షణ ఇస్తున్నారని ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ రితీష్ కె బురేవాలను కొనియాడారు. విద్యార్థుల్లో పరిశుభ్రత, ఫిట్నెస్ కల్పిస్తూ విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించే విధంగా విద్యార్థులు తీర్చిదిద్దే విధంగా కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందుకెళ్తోందని ప్రిన్సిపల్ తెలిపారు. విద్య వలన ఎంతో గుర్తింపు, రాణింపు ఉంటుంది. మరి విద్యతో పాటు అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పిల్లలు పాల్గొంటూ మరి వారి పారిశుభ్రత గురించి, మరి తర్వాత వెల్నెస్ గురించి, ఫిజికల్ ఫిట్నెస్ గురించి, వీటన్నింటి గురించి కూడా శ్రద్ధ తీసుకుంటూ అన్ని రంగాల్లో పిల్లలు రాణించాలి. ఉట్టి విద్యలోనే మాత్రం కాదు, 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళని చదువు చెప్పించడమే కాకుండా అన్ని రంగాల్లో వాళ్ళని ముందుకు తీసుకురావాలని మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా సహకరిస్తారు, మాకు చేదోడుగా ఉంటారని మేము నమ్ముతూ ముందుకు సాగుతాం. ఏరియాలో ఈ స్కూల్ ఫంక్షన్కి వచ్చి చూసి ఆనందంగా ఉన్నది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ స్కూల్ ఫంక్షన్లో వచ్చాను యాన్యువల్ డేకి. అండ్ 15 years బ్యాక్ మా సన్ స్కూల్కి వచ్చాను. ఇప్పుడు చీఫ్ గెస్ట్గా ఇటువంటి స్కూల్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ పర్టికులర్లీ ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ ద స్కూల్ హియర్, కిరణ్ స్కూల్, అండ్ ద వే కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ దే హ్యావ్, infrastructure they have, kind of they are training their students. I was so impressed, and I'm happy here. And also places like Uppal area, this kind of school, and I'm so impressed because I grew up in this area and I studied in Telugu medium, but here students are getting a lot of exposure. Andarki chala avakasham vastunnadi. Particularly I appreciate Ritesh ji for his contributions in this area. కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోడుప్పల్లో ఉన్నాను ప్రస్తుతం. వాళ్ళది 13th యాన్యువల్ డే సెలబ్రేషన్. కరెక్ట్ గా 3 ఏళ్ల కింద 10th యాన్యువల్ డే సెలబ్రేషన్ కి కూడా నన్ను గెస్ట్ గా పిలవడం జరిగింది. మా నాన్నగారితో వచ్చాను. ఐ ఆల్వేస్ ఫెల్ట్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్స్. ఎందుకు అని మీరు అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం ఇక్కడికి వచ్చిన తర్వాతే మీకు తెలుస్తుంది. వీళ్ళ అప్రోచ్ టు అకాడమిక్స్ కానివ్వండి, వీళ్ళ అప్రోచ్ టు లెర్నింగ్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఒక చిన్న మార్పు మీరు చూస్తారు. అది ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్. నాకు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ టైం ఎంత ముఖ్యమో, ఇప్పుడు సరైన దారి పట్టకపోతే తర్వాత ప్రభావం ఎలా ఉంటుందో కూడా మనం చూస్తున్నాము. ఒకవైపు సినిమా ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ, ఇంకొక వైపు మా తల్లిదండ్రులు ఇచ్చిన అకాడమిక్స్ ని రిప్రజెంట్ చేస్తూ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని నేను చెప్తాను. And visited and encouraged each and every child who presented a project. I'm sure many parents did not watch the entire projects presented by the children, but she did that, and I truly believe that she is the real face of women empowerment, and I'm very grateful and thank you for that. And our memory in our lifetime, it will be there in my memory for the lifetime. And ee program gurinchi nenu em cheppalante, we try to give a biggest platform to our children. For example, if we have to achieve something, first we have to achieve from the mind. Mana mind okkasari chepte I can do it, then anything, our body will believe it. So when we try to give these bigger platforms to our students, they overcome stage fright, they become confident, and they want to perform better in life. So we want to give that kind of an platform to our children. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో